హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవడ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది జనరల్ రీడింగ్. ఫస్టే చెప్తున్నాను, ఇది జనరల్ రీడింగ్. దీన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఎవరికైనా మ్యాచ్ అయితే ఓకే, కాకపోతే వదిలేసేయండి. మ్యాచ్ అయితే తీసుకోండి, మ్యాచ్ కాకపోతే వదిలేసేయండి. ఓకే, ఇది మాత్రం జనరల్ రీడింగ్. మీకు యాక్యురేట్గా కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు యాక్యురేట్ రీడింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పార్ట్నర్స్ ఉంటారు కదా, మీ పార్ట్నర్ ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా చూస్తాం. ఈ పార్ట్నర్స్లో 3 రకాలు ఉంటారు: కార్మిక్ పార్ట్నర్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్. కార్మిక్ పార్ట్నర్ అంటే మీకు మీ పార్ట్నర్కి రుణానుబంధం అనేది ఉంటుంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది, రుణానుబంధం ఉంటుంది. మీరు ఏదైతే అప్పుగా మీ పార్ట్నర్కి తీసుకున్నారో అది తిరిగి ఇచ్చేయాలన్నమాట. ఈ రిలేషన్షిప్లో మీరు ఇచ్చేదాకా వాళ్ళు వదిలిపెట్టరు మిమ్మల్ని. అదనమాట కార్మిక్ బాండ్ అంటే. అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే వాళ్ళు మీ లైఫ్లో మీరు డెవలప్ అయ్యేదానికి మీకు హెల్ప్ చేస్తారు. ట్విన్ ఫ్లేమ్లుగా ఉండే పార్ట్నర్ కానీ మీకు వస్తే. అదే సోల్మేట్స్ వచ్చారంటే మీరు ఏం చేసినా వాళ్ళకు ఓకే. కొంతమంది వైఫ్లు తిట్టుతూ ఉంటారు హస్బెండ్స్ని, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏం కోపం ఉండదు వాళ్ళకి అస్సలకి. చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టు తీసుకొని వదిలేస్తుంటారు. సోల్మేట్ కనెక్షన్ అనమాట. అట్లుంటేనే వాళ్ళు అట్లా ఉంటారు. ఇలాగా 3 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉన్నారు. మీకు ట్విన్ ఫ్లేమ్ వస్తే మీ లైఫ్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కార్మిక్ బాండ్లో 2 రకాలు ఉన్నారు. మీరు గుడ్ కర్మ చేస్తుంటే మీకు మంచి పార్ట్నర్ వస్తారు, మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అదే బ్యాడ్ కర్మ చేస్తుంటే మీరు ఒక టాక్సిక్ పర్సన్ వస్తారు, మిమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఆ టాక్సిక్ పర్సన్ ఏడిపించడంలో కూడా మీకు గ్రోత్ ఉంటుంది. మీరు వాళ్ళతో విసిగిపోయి ఇంకా వచ్చి వీళ్ళు ఇంతేనా లైఫ్ అనుకొని మీ లైఫ్ డెవలప్ చేసుకునేదానికి మార్గాలు ఆలోచిస్తారు. అదనమాట, గ్రోత్ అనేది ఉంటుంది కార్మిక్ బాండ్లో కూడా, టాక్సిక్ పర్సన్స్తో కూడా. ఏది మన యూనివర్స్ ఏది చేసినా మన మంచి కోసమే. మీకు ఒక పెయిన్ ఇచ్చింది యూనివర్స్ అంటే తప్పకుండా మీ లైఫ్లో ఒక డెవలప్మెంట్ తీసుకొస్తుందనే దానికి అర్థం. ఓకే, పెయిన్ ఇచ్చింది, ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇదేదని పిచ్చి మాటలు ఇలాగంతా మాట్లాడకూడదు. ఆలోచించాలి, కొంచెమైనా లాజిక్గా ఆలోచించాలి. ఎందుకు జరుగుతూ ఉంది అని ఆలోచిస్తే మీకు దాంట్లో పడే మార్గం తప్పకుండా దొరుకుతుంది. ఓకే, ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. మీ పార్ట్నర్, మీరు ఎదురు చూస్తున్న మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, అది ఈరోజు టాపిక్. మీరు ఎంతో ప్రేమిస్తున్న మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, రీడింగ్కి వెళ్తాం. మీ పార్ట్నర్ పేరు మనసులో అనుకోండి. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది, మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఇప్పుడు చూస్తాం. ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకు మాత్రమే. మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఫైవ్ ఆఫ్ సోర్స్. ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంత ఆలోచన? తల నొప్పి వచ్చేస్తుంది మీ పార్ట్నర్కి. ఆలోచించి చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఇలాంటి స్టేజ్లో ఉండేటప్పుడు ఏం చేయాలంటే మీ వెల్ విషర్స్ని వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అంటే మీకంటే పెద్దవాళ్ళు, మీ అన్ననో లేకపోతే అంటే ఫాదర్ ఫిగర్స్ ఉంటారు కదా, మీ పెద్ద నాన్న, చిన్నాన్న అలా ఉంటారు కదా. మీ నాన్నతో మాట్లాడే ధైర్యం లేకపోతే ఇలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే కొంచెం మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు, తన డీపర్ ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, మీతో
మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు యాక్చువల్గా, కానీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు, మళ్ళీ వాళ్ళు న్యూ బిగినింగ్ అంటే మీ దగ్గర చేస్తారా వేరే దగ్గర చేస్తారా అనేది చూస్తాం. ఇప్పుడు మనసులో బాధపడుతున్నారు చాలా, తన ఎమోషన్స్ని షేర్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎవరితో చెప్పడం లేదు. న్యూ బిగినింగ్ మీతోనే చేయబోతున్నారు. కార్మిక్ బాండ్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీతో న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీరు మీ ప్రేమని మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ ట్రాప్ను ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు సాడ్గా ఉన్నారు, మీరేం సంతోషంగా లేరు. మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ డెత్ అండ్ రీబర్త్, ఈ బంధం తిరిగి చిగురిస్తుంది. మీ పార్ట్నర్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు, మీరు సాడ్గా ఉన్నారు. ఏమి ఇలా ఉంది సిచ్యువేషన్? వాయ్? క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. వీకెండ్ కదా, మంచిగా ప్లాన్ చేసేసుకొని ఎక్కడికన్నా వెళ్ళి కలుసుకుంటాం, ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి అలా చేసుకోవచ్చు కదా. ఈగో 6 ఆఫ్ సోర్డ్స్. మీరు మూవ్ ఆన్ మీ పార్ట్నర్ తను ఉండే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎక్కడైతే పారేసుకున్నామో అక్కడే వెతకాలంటారు. మీ పార్ట్నర్ తన మనసు మీ దగ్గర పారేసుకున్నారు, అందుకే మీ దగ్గర ఎదిగితేనే దానికి మనశ్శాంతి లభిస్తుంది. మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఇక్కడ. మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు తన లైఫ్లో. మీరు మీ పార్ట్నర్ గురించి అబ్సెషన్లో ఉన్నారు. 24/7 మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీ. అండ్ ఎలాగన్నా మీ పార్ట్నర్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని మీరు అనుకుంటా ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇద్దరు వర్క్లో ఫోకస్గా ఉన్నారు. ఆలోచనలో ఒక పక్కన పని చేయాలి కదా, తప్పదు. న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూస్తాం. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మానసిక అశాంతితో ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ప్రజెంట్ తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అంటే నాకు ఇదంతా లవ్ అంతా వద్దు, నా మనసు బాధ పెట్టే పనులు నేను చేయను, ఆయన తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. పొసెసివ్గా ఉన్నారు. ఫ్యూచర్లో కింగ్ ఆఫ్ కప్స్ మీకు తన ప్రేమను ఇస్తారు. మీరు పాస్ట్లో కమ్యూనికేషన్ చేసిండారు. ప్రజెంట్ నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడుతూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఫ్యూచర్లో హెర్మిట్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్. అంటే ఇంత బాధ పెట్టే ఈ బంధం నాకు అవసరమా లేదా అట్లాగా అనుకుంటుంటారు మీరు. అంతే కదా, ఒక ఎడ్జ్ వరకే మనకి ఆ పేషెన్స్ ఉంటుంది అనమాట, ఓర్పు అనేది ఉంటుంది. ఓవర్గా వెయిట్ చేయాలంటే ఎవరి వల్ల కాదు, మనుషుల వల్ల అసలు కాదు కదా. ఓవర్గా ఎవరు వెయిట్ చేయలేరు, కానీ వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇయర్స్లాగా వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చెప్పలేం, వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు, అంతే, ఇంకేం లేదు అక్కడ. వీళ్ళని ప్రేమించే పార్ట్నర్ అయితే, మిమ్మల్ని నిజంగా ప్రేమించిన పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టరు. అది అర్థం చేసుకోండి. జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించండి, అర్థం చేసుకొని మీ లైఫ్ మీరే బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మీరెందుకు హెర్మిట్ మోడ్లో ఉన్నారు? సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీరు. అంటే ఆలోచించే కొద్దీ మనకు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కదా, అప్పుడు మనం బాగా స్ట్రెంత్ అవుతాం, హీల్ అవుతాం ఫస్ట్. ఓకే, మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఫస్టే వచ్చేసింది మనకి. మీ పార్ట్నర్, మీరు ఎంతో ఇష్టపడిన మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా? ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, అందుకే ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు తను. మీకు ఆఫర్ వస్తారు, తప్పకుండా వస్తారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, ప్లాన్ వేస్తూ ఉన్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు.
మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. హెరాఫెంట్, ఇంకో మ్యారేజ్ కార్డు వచ్చింది. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. జడ్జిమెంట్ కార్డు వచ్చేసింది. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తున్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు వెయిట్ చేయొచ్చు మీ పార్ట్నర్ కోసం. అండ్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. అన్ని రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తన చుట్టూ ఉండే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారు మీ గురించి. ఓకే, మీ పార్ట్నర్ వస్తే ఎన్ని రోజుల లోపల మీ లైఫ్లోకి వస్తారు? ఎన్ని రోజుల్లో? 3 నెంబర్ వచ్చింది. 3 days ఆర్ 3 weeks ఆర్ 3 months లోపల మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే మా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినట్లు అనుకోండి. తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. డైలీ చెప్పి ఉన్నాను కదా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలో. 108 times చెప్పుకోవాలి. 21 days చేయాలి. నాన్ వెజ్ తినకూడదు. ఇలా చేశారంటే నమ్మకంతో తప్పకుండా తన దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ తప్పకుండా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఓన్లీ లవ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాకుండా నేను ఏదైతే బుక్స్ చదువున్నానో ఆ బుక్స్లో ఉండే మ్యాటర్ గురించి మీతో డిస్కస్ చేయాలి, మీకు చెప్పాలి అదంతా అనుకుంటా ఉన్నాను. మంజు స్టాక్స్లో నేను ఆ బుక్స్లో ఉండేదంతా చదివి మీకు డైలీ వీడియోస్గా పెట్టాలనుకుంటున్నాను. ఇది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి వాళ్ళైతే మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఎంతమందికి బుక్స్ ఇష్టం, బుక్స్ రీడింగ్ ఎంతమంది లైక్ చేస్తారో చెప్పండి. నేను ఆ బుక్స్ చదివి, ఏ బుక్స్ అంటే మంచి స్పిరిచువల్ బుక్స్ అనమాట. అంటే నేను ఎప్పుడు ఆత్మజ్ఞానం గురించి ఎక్కువ చెప్తుంటాను కదా. మరణం లేని మీరు అండ్ స్వామి రామ, ఒక యోగి ఆత్మకథ, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్, మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఎలా ఉన్నారు? ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోయారు. ఈ రిలేషన్షిప్ నుంచే మూవ్ ఆన్ అయిపోయారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే ప్రొటెక్టివ్ జోన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే 2 విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే ఎంప్రెస్ లాగా ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ తులారాశి అయితే మానసిక శాంతితో ఉన్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి, మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలాంటిది? స్ట్రెంగ్త్, మీది చాలా బలమైన బంధం, పునాది స్ట్రాంగ్గా ఉంది. మీ మధ్య ఆకర్షణ, ప్రేమ ఎక్కువగా ఉన్నాయి. చాలా సేఫ్టీ రిలేషన్షిప్. లాంగ్ టైం అంటే మీ బంధం జీవితాంతం కలిసే ఉంటుంది, మీరు విడిపోరు. ఓకే, ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? కొందరికి ఇది న్యూ లవ్ అయి ఉండొచ్చు. ఏ న్యూ పర్సన్ హ్యాస్, ఒక న్యూ పర్సన్కి వచ్చి మీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అండ్ రీకన్సిలేషన్, మీ పాస్ట్ పర్సన్ ఉంటే మీతో రీయూనియన్ అవుతుంది. డిసెప్షన్, మీ పార్ట్నర్ తనకి ఇష్టమున్నా లేనట్లుగా ఫాల్స్ మాస్క్ వేసుకొని ఉన్నారు. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, వెరీ సూన్ మీ పార్ట్నర్ మీతో వచ్చి కలవబోతున్నారు, మ్యారేజ్ ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. దిస్ కుడ్ బీ ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. మీ లైఫ్లోకి మీరు కోరుకున్న పార్ట్నర్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఇది జనరల్ రీడింగ్, నాట్ పర్సనల్ రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.